హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను రీసెంట్గా మీషోలో టెంపుల్ జ్యువెలరీ స్టైల్ లాంగ్ అండ్ షార్ట్ నెక్లెస్ సెట్ విత్ బుట్టకమ్మలు పర్చేస్ చేశాను అనమాట. సో ఆ సెట్ని నేను మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను ఆన్లైన్లో ఇంకా వెంటనే ఆర్డర్ చేసేసాను. అండ్ ఈ పార్సిల్ వచ్చేసి నాకు కాస్ట్ వచ్చి 621 రూపీస్ పడింది. అండ్ కాస్ట్కి అండ్ ఆ ప్రోడక్ట్కి అంతా కూడా వర్తి అనే చెప్తాను నేనైతే. బికాస్ నేను చాలా అన్నీ చూసి ఇది ఆర్డర్ చేశాను. అండ్ దట్ కాస్ట్ కూడా 621 రూపీస్కి లాంగ్ అండ్ షార్ట్ అండ్ విత్ బుట్టకమ్మలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్తాను నేనైతే. మీషోలో నేను ఇది ఆర్డర్ చేస్తున్నప్పుడు ఇమేజ్లో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే అవుట్పుట్ వచ్చింది. కొన్ని ఇమేజ్లో ఒకలా ఉంటాయి, డైరెక్ట్గా మనకి ఆర్డర్ అనేది వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది ప్రోడక్ట్స్ అనేది. సో అలా ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. ఇక్కడైతే నాకు ఈ పేపర్ అనేది బాగా నచ్చింది. సో అందుకోసం అనేసి ఆ కవర్ని అలా బబుల్స్ని కొంచెం ఆడుకుంటున్నాను వాటితో, ఆ బబుల్స్తో. చెప్పాలి అంటే నాకు బుట్టకమ్మలు అంటే చాలా ఇష్టం. ఈ బుట్టకమ్మలు కూడా ఈ ఆర్డర్లో వచ్చినవి ఇంకా బాగుంటాయి. నేను మీకు ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తాను 3 కూడా. ఇక్కడ చెప్పాలి అంటే లైక్ ఈ లాంగ్ హారం అండ్ షార్ట్ హారం కూడా మొత్తం ఒకే థీమ్లో ఉంది. అండ్ ఆ పింక్ అనేది కొంచెం పూసలు అలా అంటారు కదా, అవి మిక్స్ చేశారు లైక్ డిజైన్లో. అది ఇంకా మంచి లుక్ వచ్చింది ఇక్కడ. చూడ్డానికైతే డిజైన్ చాలా రిచ్గా ట్రెడిషనల్గా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సెట్ని మనం ఫంక్షన్స్కి వేసుకోవచ్చు. అండ్ మనకి చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. శారీ అండ్ అవుట్ఫిట్ బట్టి 1 by 1 అటు ఇటు మారుస్తూ కూడా కొంచెం అన్నిటికీ లైక్ ఏదన్నా వేరే దానికి సెట్ అయితే దానికి కూడా అలాగ మనం పేరప్ చేసుకొని జ్యువెలరీ అలా వేసుకోవచ్చు. అండ్ హల్దీకి ఇలాంటి జ్యువెలరీ మోస్ట్లీ వేసుకుంటారా లేదా అంటే కొంచెం ఫ్యాన్సీ రిలేటెడ్ ఏదైనా వేసుకోవచ్చేమో, నాకైతే డౌటే. బట్ ఎవరైనా హల్దీకి సెట్ చేసుకోవాలన్నా కూడా హల్దీకి కూడా ఈ జ్యువెలరీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ మోస్ట్లీ మ్యారేజెస్కి, రిసెప్షన్ టైంలో అండ్ ఎంగేజ్మెంట్ టైంలో ఇలాంటి అన్ని టైమ్స్లో ఈ బడ్జెట్ జ్యువెలరీ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఈ జ్యువెలరీ కలర్ కూడా మ్యాటిక్ గోల్డ్ ఫినిష్ వచ్చింది. నాట్ టూ షైనీ, లైక్ టూ షైనీగా ఉండి ఆడ్గా కనిపించడం అలా అంతా కూడా ఏం లేదు. చాలా న్యాచురల్ అండ్ సింపుల్ క్యూట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అండ్ స్కిన్ టోన్కి బాగా సూట్ అయ్యే వామ్ గోల్డ్ షేడ్ కూడా ఇది. ఈ బుట్టకమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి. లక్ష్మీదేవి చిన్న మంచి క్యూట్ సింపుల్ ఒక డిజైన్ ఇచ్చేశారు. అండ్ కింద వచ్చేసి బుట్టకమ్మలు అండ్ పింక్ అండ్ గ్రీన్ కొంచెం మిక్స్ చేసి పూసలు అలా అంటారు కదా, అవి మిక్స్ చేసి చాలా క్యూట్గా ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చాయి బుట్టకమ్మలు కూడా. బేసిక్గా నాకు బుట్టకమ్మలు అంటే చాలా ఇష్టం. ఇవి బేసిక్ నార్మల్ ఇయర్ రింగ్స్ సైజులోనే ఉన్నాయి. టూ బిగ్ కాదు, టూ స్మాల్ కూడా కాదు, చాలా బాగున్నాయి. అండ్ ఫెస్టివల్స్, ఫంక్షన్స్, ఫోటోషూట్స్కి కూడా మనం వేరే అదర్ జ్యువెలరీ సెట్స్కి కూడా పేరప్ చేసి ఇవి మనం వేసుకోవచ్చు. సో నాకు ఈ బుట్టకమ్మలు అయితే చాలా బాగా నచ్చాయి. డిజైన్ కూడా చాలా ట్రెడిషనల్ వేలో ఉన్నాయి. సో నాకు అందుకే చాలా ఇష్టం బుట్టకమ్మలు అంటే. ఇంకా ఈ షార్ట్ నెక్లెస్కి వస్తే, ఈ షార్ట్ నెక్లెస్లో సెంటర్లో లక్ష్మీదేవి పెండెంట్ లాగా డీటెయిలింగ్గా ఉంటుంది. అండ్ నాకు ఇది చాలా క్యూట్గా అనిపించింది. ఈ ఒక్క నెక్ పీస్ వేసుకొని మంచిగా లంగావోని అలా కట్టుకొని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెయిట్ కూడా టూ హెవీ వెయిట్ కూడా ఏం లేదు, చాలా తక్కువ వెయిట్, లైక్ లైట్ వెయిట్ కంఫర్టబుల్గానే ఉంది ఈ 2 చైన్స్ కూడా. అండ్ స్టోన్ వర్క్ కూడా చాలా నీట్గా ఫినిష్ చేశారు, ఏం లూజ్గా అలా ఏం లేదు. నేను బేసిక్గా వేసుకొని కూడా చూశాను, నాకైతే చాలా మంచిగా ఫిట్ అయింది. అండ్ చాలా బాగా ఉంది, లూజ్ టైట్ అలా ఏం లేదు, కంఫర్టబుల్గా ఉంది జ్యువెలరీ అయితే. ఏదైనా ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు లేదా ఫోటోషూట్స్ అలా ఉన్నప్పుడు పర్సనల్గా మనం ఏదైనా ఫోటోషూట్స్ ఇంట్లో ఉన్నప్పుడు అలా చేసుకోవాలి అన్నప్పుడు అలాంటి టైంలో ఒక మంచి అవుట్ఫిట్ వేసుకొని దానికి ఈ షార్ట్ హారం అనేది పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ లాంగ్ హారం
గురించి చెప్పాలి అంటే ఇది కూడా సేమ్ ప్యాటర్న్లో స్టోన్స్ అండ్ కార్వింగ్స్తో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. కంప్లీట్గా వేసుకున్నది ఒకసారి యాడ్ చేద్దాం అనుకున్నాను, క్యాప్చర్ చేశాను, కానీ అది వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది, అందుకే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ నేను చెప్తున్నాను కదా, ఈ 2 పేరప్ చేసుకొని ఒక మంచి అవుట్ఫిట్ వేసుకుంటే చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది. కలర్ అయితే మ్యాటే గోల్డ్ ఫినిష్ ఉంది, నాట్ టూ షైనీ కూడా కాదు, అండ్ అన్ని స్కిన్ టోన్స్కి బాగా సూట్ అవుతుంది. వెయిట్ కూడా చాలా లైట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, అండ్ స్టోన్ వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఓవరాల్గా 621 రూపీస్కి ఈ లాంగ్ హారం అండ్ షార్ట్ హారం అండ్ బుట్ట కమ్ములు అంటే నేనైతే చాలా చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. బికాజ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ జ్యువెలరీ సెట్. ఫంక్షన్స్, ఫెస్టివల్స్, హల్దీ, ఎంగేజ్మెంట్ ఇలాంటి లుక్స్కి పర్ఫెక్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ అన్నమాట ఇది. చూస్తున్నారు కదా, ఆ చిన్ని చిన్ని పింక్ పూసలు అక్కడక్కడ గ్రీన్ది టచ్ చేశారు, అండ్ నెమలి రిలేటెడ్ డిజైన్ మొత్తం పికాక్లా వచ్చింది. మొత్తం పింక్ని మిక్స్ చేసి ఎక్కడో అలా లైట్గా గ్రీన్ పూసలు టచ్ చేస్తూ వచ్చారు. అండ్ ఆ లక్ష్మీదేవి పెండెంట్ అయితే ఇంకా చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఓవరాల్గా ఇది. మ్యారేజ్లో, ఫంక్షన్స్లో అలా మంచిగా అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకొని ఇది పేరప్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది అసలు. ఇదైతే సెకండ్ పార్సెల్. ఇది కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను, అండ్ నాకు కాస్ట్ వచ్చేసి 146 రూపీస్ పడింది. చాలా రీజనబుల్గానే అనిపించింది నాకైతే కాస్ట్ కూడా. అండ్ ఈ పార్సెల్లో ఏముంది అనే కదా, ఇది బుట్టకమ్మలు అనమాట. 6 pairs ఆఫ్ పీసెస్ ఉన్నాయి ఇందులో. నేను లైక్ కజిన్ బ్రదర్ ఆర్ సిస్టర్స్ మ్యారేజ్ ఉన్నప్పుడు ప్రతిసారి మనం జ్యువెలరీ అన్నీ పర్చేస్ చేయలేం కదా, అండ్ ఫెస్టివల్స్ ఏదన్నా ఉన్నప్పుడు, సో ఫంక్షన్స్కి అలా అన్నిటికీ వేసుకోవచ్చు అని చెప్పి ఈ బుట్టకమ్మలు పర్చేస్ చేశాను. ఇందులో మనకి 6 pairs ఉన్నాయి. 6 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మంచి బుట్టకమ్మలు అనిపించాయి నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఏదైనా ఫంక్షన్స్, ఫెస్టివల్స్, మ్యారేజెస్ ఆర్ ఫంక్షన్స్ అలా ఏదైనా ఉన్నప్పుడు మనతో ఉన్న జ్యువెలరీ నెక్లెసెస్కి ఇది పేరప్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సపరేట్గా మళ్ళీ బుట్టకమ్మలు ఎలా అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మొత్తం బుట్టకమ్మలో నాకు ఫస్ట్ది చాలా బాగా నచ్చింది. పైన మొత్తం లైక్ లక్ష్మీ అమ్మవారి థీమ్ వచ్చింది, కింద బుట్టకమ్మలు ఇంకా నార్మలే కదా, సో అలా ఉన్నవి నాకు బాగా నచ్చింది. నేను అది ఓపెన్ చేసి మీకు డీటెయిల్గా చూపిస్తాను. నాకు బాగా నచ్చింది అన్నాను కదా, అది ఇదే. ఈ బుట్టకమ్మలు కూడా వెయిట్ ఎక్కువగా ఏం లేదు, లైట్ వెయిట్గానే ఉన్నాయి, అండ్ టూ మచ్ షైనీగా అలా ఏం లేదు. జస్ట్ గోల్డ్ మ్యాట్ ఫినిష్ అలా ఉంది, డిజైన్స్ లైక్ ఆ ప్యాటర్న్ అదంతా కూడా. స్టోన్స్ కూడా ఎక్కువగా ఏం ఇవ్వలేదు వాళ్ళు, ఎక్కడైతే అవసరం ఉంటుందో అన్నట్లు, అవసరం ఉండి లేక అన్నట్లు ఇచ్చారు ఆ స్టోన్స్ కూడా. అండ్ ఈ బుట్టకమ్మలు కూడా పెద్ద సైజెస్లో లేదు, చిన్న సైజులో లేదు, ఇంకా పర్ఫెక్ట్ మీడియం సైజులో ఇచ్చారు ఈ ఇయర్ రింగ్స్. సో ఇది కూడా నాకు మంచిగా నచ్చిన థింగ్ వీటిల్లో. చూస్తున్నారు కదా ఈ బుట్టకమ్మలు ఎంత మంచిగా ఉన్నాయో, సింపుల్గా క్యూట్గా. ఇదైతే లైక్ ఏదో మామిడి పిందెలు అంటారు కదా, సమ్ ఏదో ఆ షేప్లో ఉంది పైన, కింద అయితే నార్మల్ లాగానే ఉంది. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఒక 2 అట్లా సెట్ చేసి ఇచ్చారు. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం బుట్టకమ్మలు కూడా మ్యాటే గోల్డ్ ఫినిష్లోనే ఇచ్చారు, బట్ టూ మచ్ షైనీగా కూడా ఏం లేదు. ఇదైతే అలాగే ఉండిపోయింది, కొంచెం ఇలా ఓపెన్ చేద్దామంటే రావట్లేదు, సో ఇంకా అలాగే పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే అలాగే చూపించేస్తున్నాను. అండ్ ఇది కూడా కొంచెం సింపుల్గా అనిపించింది నాకు. ఈ డిజైన్ అయితే ఏం అంతగా నచ్చలేదు, బట్ ఓకే, మరీ వరస్ట్గా కూడా ఏం లేదు, బాగుంది. డిజైన్ కూడా ఓకేగానే ఉంది. ఇదైతే ఇంకా చాలా సింపుల్గా ఉంది. నా చిన్నప్పటి నుంచి ఇలాంటి డిజైన్స్ చూస్తున్నాను నేను గోల్డ్లో అలా. ఇది కొంచెం పర్లేదు, ఓన్లీ ఒక్క పింక్ స్టోన్ ఒక్కటే వచ్చింది, మిగతా అంతా నార్మల్, బాగుంది. బేసికలీ నాకు చిన్నప్పటి నుంచి కూడా బుట్టకమ్మలు అంటే చాలా చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. ఈ సైజులో కాకుండా కొంచెం చిన్న బుట్టకమ్మలు అంటే ఇంకా ఇంకా ఇష్టం. అండ్ ఈ
బుట్ట కమ్మల్లో అయితే ఒకటి కొంచెం డ్యామేజ్ అయినట్లుందో లైక్ అది రావడమే అలా వచ్చిందో తెలియదు, కానీ అక్కడ కొంచెం సరిగ్గా రాలేదన్నమాట. డిజైన్ కొంచెం పోయినట్లు అలా అనిపిస్తోంది ఈ బుట్ట కమ్మల్లో. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది పైన డిజైన్ అదంతా, లైక్ పీకాక్ డిజైన్లో వచ్చింది. ఇలా ఉన్న డిజైన్ది నేను ఫస్ట్ టైం అనుకుంటా చూడడం ఇలా. అండ్ పర్లేదు, అన్నీ సింపుల్గా క్యూట్గా చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూపించబోయేది నా ఫేవరెట్. నాకు ఇలా బుట్టకమ్మలు ఉంటే చాలా అంటే చాలా ఇష్టం. పైన లక్ష్మీదేవి డిజైన్ వచ్చి కింద ఒక బుట్టలాగా వచ్చి అది నాకు ఎందుకో బాగా నచ్చుతుంది. అండ్ ఇందులో వాళ్ళు స్టోన్ కూడా అలా ఏం యాడ్ చేయలేదు. సో స్టోన్ పోతుందేమో అనే ఆ భయం కూడా అవసరం లేదు. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. అండ్ కాస్ట్ కూడా 146 రూపీస్కి 6 పీసెస్ అంటే నాకు వర్తీ అని అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.